విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ కోర్సులో ఇప్పటికి 2 క్లాసెస్ అయిపోయినాయి. ఈ 3వ క్లాసు డే 3, ఇది క్లాస్ 3 డే 3. సో ఈ డే 3 అర్థం కావాలంటే డే 1 డే 2 కంపల్సరీ చూడండి. సో ఈ 20 days కోర్సు ఎలా ఉంటుందంటే ప్రతి క్లాస్ అంటే టోటల్ ఇంగ్లీష్ లో 20 గోల్డెన్ టాపిక్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నాకు నా పక్కన ఒక టేబుల్ ఉంది కదా, టేబుల్లో చూడండి 20 గోల్డెన్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ 20 టాపిక్స్ ని పంచసూత్రాల ప్రణాళికతో అంటే ఒక అద్భుతమైన టెక్నిక్ తోటి టీచింగ్ చేస్తున్నాను. అంటే పంచ అంటే 5 కదా, చూడండి A B C D E, ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఒక్కొక్క టాపిక్ ని చాలా డీప్ గా తీసుకెళ్తాను. ఈ టేబుల్లో మీకు 20 పదాలుగా అనిపిస్తున్నాయి కదా, మీరు ఏ పదం అన్నది ఇవ్వండి, మీరు 28 వాక్యాలు తయారు చేస్తారు. ఈ 20 పదాలలో ఏ ఒక్క పదం తీసినా ఒక్క పదంతో 28 వాక్యాలు తయారు చేయడం ఎలా చాలా క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక్క పదాన్ని 28 వాక్యాలుగా తయారు చేసే క్రమంలో 3 లేదా 4 పదాల సపోర్ట్ తీసుకుంటాం. అంటే ఈ 20లో ఏ ఒక్క పదం బయటకు తీసుకున్నా 3 లేదా 4 పదాల సపోర్ట్ తోటి 28 వాక్యాలుగా తయారు చేస్తాం. రైట్, ఇప్పుడు మనం క్లాస్ లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే వాజ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు, అంటే సహాయక క్రియ. వాజ్ అనే పదం వచ్చినప్పుడు వర్బ్ కు ఐఎన్జి ఫామ్ ఉండాలి. ఈ వాజ్ ఎక్కడ వాడాలంటే గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయటం చాలా ఇంపార్టెంట్. మనం కర్రీలో రోజు సాల్ట్ ఎట్లా వాడుతుంటామో మనం పాస్ట్ లో జరుగుతున్న పనులను తెలియజేటప్పుడు వాజ్ అట్లా వాడుతుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే అంటాం. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అనాలి. చూడండి, వాజ్ కు లెఫ్ట్ సైడ్ ఏమో సబ్జెక్ట్ వచ్చింది, ఐ వచ్చింది. వాజ్ కు రైట్ సైడ్ ఏమో ఐఎన్జి ఫామ్ వచ్చింది, వాచింగ్ వచ్చింది. అంటే వాజ్ వచ్చినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్ లో ఉండాలి. వర్బ్ కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. V1 ఉండరాదు, V2 ఉండరాదు, V3 ఉండరాదు, V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉండాలి. వర్బ్ కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్ ఏమో ఐ ఉంది. మరి ఏ సబ్జెక్ట్స్ తర్వాత వాడొచ్చు? ఐ వాడొచ్చు, హీ షీట్ వాడొచ్చు, లేదా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్ వాజ్, మై ఫాదర్ వాజ్, మై ఫ్రెండ్ వాజ్, మై సిస్టర్ వాజ్, మై బ్రదర్ వాజ్, ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా వాడొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, వాజ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ ఏవి వాడాలంటే ఐ గానీ, హీ గానీ, షీ గానీ, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్. వాజ్ కు లెఫ్ట్ సైడ్ ఈ సబ్జెక్ట్స్ ఇవి. రైట్ సైడ్ ఏమో ఓన్లీ V4 ఉండాలి. ఎల్లప్పుడూ ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. ఎందుకంటే వాజ్ ని ఏ సందర్భంలో వాడతాం? గతంలో జరుగుతున్న పనులను తెలియజేసేటప్పుడు వాడుతుంటాం కాబట్టి కంపల్సరీ ఐఎన్జి ఫామ్ ఉండాలి. జరుగుతున్న పనులు కాబట్టి, గతంలో జరుగుతూ ఉన్న పనులు కాబట్టి V1 కి ఐఎన్జి ఫామ్ ఉండాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాజ్ ని టోటల్ గా 5 పార్ట్స్ గా డివైడ్ చేయబోతున్నాం. 5 పార్ట్స్ లో మొత్తం 28 వాక్యాలు వచ్చేస్తాయి. వాజ్ అంటేనే గుర్తుపెట్టుకోండి, గతంలో జరుగుతున్న పనులు అని తెలియస్తుంది. రైట్, 5 పార్ట్స్ కదా. ఫస్ట్ పార్ట్ ఏ చూడండి, ఇక్కడ నా పక్కన ఒక టేబుల్ ఉంది కదా, పార్ట్ ఏ అని హెడ్డింగ్ ఉందా? పార్ట్ ఏ. ఈ పార్ట్ ఏలో డైరెక్ట్ గా 4 సెంటెన్సెస్ చూస్తున్నారు. పార్ట్ ఏలో 4 సెంటెన్సెస్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూస్తున్నారు. చూడండి, మీరు ఈ టేబుల్లో 4 సెంటెన్సెస్. తెలుగు వాక్యాలను మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అక్కడ ప్రతి వాక్యానికి తెలుగులో టైప్ చేయడం వల్ల టేబుల్ చిన్నగా కనిపిస్తుంది. అందుకోసం ఈ టేబుల్లో తెలుగు వాక్యాలు ఇవ్వట్లేదు. కాబట్టి అక్కడ ఉండే ఇంగ్లీష్ వాక్యానికి నా తెలుగు వాక్యాన్ని జోడించండి, మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే ఉన్నాయి ఈ టేబుల్లో. చూడండి, ఫస్ట్ పార్ట్ ఏలో ఏం నేర్చుకుంటున్నాం అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఈ వాజ్ ను ఉపయోగించి ఫస్ట్ 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. అవి ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఈ టేబుల్ అక్కడ పిఎస్ ఉంది కదా, పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ఎస్ ఉంది కదా అంటే నెగిటివ్ సెంటెన్సెస్, ఐఎస్ ఉంది కదా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎన్ఐఎస్ ఉంది కదా నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలనే గమనించండి ఇక్కడ. అయితే ఈ 4 వాక్యాలు ఒకేసారి ఇచ్చాం టేబుల్ పైన. అది కూడా 4 వాక్యాలు కనిపిస్తున్నాయి కదా మీకు. రైట్, ఇప్పుడు నేను చదువుతాను చూడండి. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్. చూడండి, షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, ఇది పాజిటివ్ సెంటెన్స్. కింద ఏముంది? షీ వాజ్ నాట్ రైటింగ్ స్టోరీస్ ఉంది. దాని కింద ఏముంది? వాజ్ షీ రైటింగ్ స్టోరీస్. దాని కింద ఏముంది? వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్. 4 వాక్యాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక మొదటి వాక్యాన్ని బేస్ గా చేసుకొని, బేస్ సెంటెన్స్ ఏంది? ఇది మొదటి సెంటెన్స్. ఈ మొదటి వాక్యం వస్తే మిగిలిన 3 వాక్యాలు చాలా ఈజీ. చూడండి, మనం క్రియేట్ చేసేది ఒకటే వాక్యం. వాజ్ ఉపయోగించి ఒక్క వాక్యం క్రియేట్ చేస్తే మిగిలిన 27 వాక్యాలు వచ్చేస్తాయి. ఎలాగో చూద్దామా? ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ ఉంది కదా, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. అంటే ఒక పని జరుగుతూ ఉండే పాజిటివ్. అంటే దీన్ని నెగిటివ్ లోకి రాయాలంటే ఏం లేదు, మనం ఏం అద్భుతాలు చేయాల్సిన పని లేదు. పాజిటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. వాజ్ అనే పదాన్ని మనం హెల్పింగ్ వర్బ్ అంటాం. చూడండి, పాజిటివ్ లోనేమో షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ ఉంది,
నెగిటివ్ లోనేమో షీ వాజ్ నాట్ రైటింగ్ స్టోరీస్. మీరు నాట్ గమనించండి, ఇదిగో నాట్ నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి, నేను రౌండ్ అప్ చేసినట్టు ఊహించుకోండి అక్కడ. ఇప్పుడు నాట్ రౌండ్ అప్ చేస్తే పైది కింది సేమ్ ఉంది కదా, అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ సేమ్ ఉంది కదా. చూడండి, ఒక నాట్ అనే పదమే తేడా. ఇంగ్లీష్ లో లక్షల వాక్యాలకి ఇదే టెక్నిక్. పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ లోకి రాయాలంటే అక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ఇక్కడ షీ ఉంది కదా, షీ తర్వాత ఇక్కడ ఏముంది హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది, వాజ్ తర్వాత నాట్ రాస్తే అయిపోతుంది. ఇంగ్లీష్ లో ఏ టాపిక్ లోనైనా సరే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, ఆ హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేసి అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. నెగిటివ్ సెంటెన్సెస్ ఇంత ఈజీ చూడండి, 99% నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ లో నుంచే తయారైంది. ఒక నాట్ అనే 3 అక్షరాల పదాన్ని మీరు క్రియేట్ చేశారు, ఇప్పుడు నెగిటివ్ వచ్చేసిందా, రైట్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. సో సెకండ్ వచ్చేసింది, రైట్. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ 100% ఆన్సర్ మొదటి సెంటెన్స్ లోనే ఉంది. థర్డ్ సెంటెన్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇది 100% మొదటి సెంటెన్స్ లోనే ఉంది. మొదటి సెంటెన్స్ ఏంటి, షీ వాజ్ రైటింగ్ స్టోరీస్. దీన్ని ఇంట్రాగేటివ్ లోకి మార్చాలి, అంటే ప్రశ్నగా మార్చాలి. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, 4 పదాలు ఉన్నాయి. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్. ఈ 4 మొదటి వాక్యంలోని ఈ 4 పదాలలో మొదటి 2 పదాలని రివర్స్ చేసేసేయండి. షీ వాజ్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, వాజ్ షీ. ఇంకా థర్డ్ వర్డ్ ఫోర్త్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, అదే రైటింగ్ స్టోరీస్. వాజ్ షీ రైటింగ్ స్టోరీస్. చూసారా, ఆమె కథలు రాస్తుండేనా. ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ చూడండి, ఫోర్త్ సెంటెన్స్ ఎలా తయారైంది, ఇది కూడా ఈజీ. సెకండ్ సెంటెన్స్ ఎలా తయారైందో ఫోర్త్ సెంటెన్స్ కూడా అంతే ఈజీగా తయారైతుంది. సెకండ్ ఎలా తయారైంది, ఫస్ట్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సెకండ్ అయింది. ఫోర్త్ ఏంటో తెలుసా, థర్డ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ ఎక్కడ తెలుసు కదా, నాట్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ కు జత చేయాలి. థర్డ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. వాజ్ షీ రైటింగ్ స్టోరీస్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. వాజ్ కు నాట్ చేర్చండి, వాజంట్ అవుతుంది, వాజ్ ప్లస్ నాట్ వాజంట్. వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె స్టోరీస్ రాస్తూ లేకుండానా. చూసారా ఎంత ఈజీ ఉంది చూడండి. ఈ టేబుల్లో చూడండి, ఒక మొదటి వాక్యం ఒకటే మీరు కష్టపడి క్రియేట్ చేస్తున్నారు. వాజ్ కు లెఫ్ట్ సైడ్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, రైట్ సైడ్ V4 తీసుకుంటున్నారు. ఇంకా రెండోది ఈజీ కదండి, యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్. మూడోది ఇంకా ఈజీ, మొదటి వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేసి మూడోది అయింది. నాలుగోది చూడండి, మూడో వాక్యం యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఫోర్త్ అయింది నాట్ యాడ్ చేస్తే. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ టేబుల్లో 20 ఉన్నాయి కదా, ఇంతకుముందు మీరు టేబుల్ చూశారు కదా, 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా. 20 గోల్డెన్ టాపిక్స్ లో మీరు ఏదన్నా తీసుకోండి, ఈ మొదటి 4 వాక్యాలకి ఇదే టెక్నిక్. ఈ ప్రపంచంలో మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఏ ఇంగ్లీష్ గురువు నన్ను అడగండి, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ 20 టాపిక్స్ కి ఇదే మంత్రం. ఇది ఒక తారక మంత్రం అనుకోండి. సో ఈ మంత్రం కనుక మీ మైండ్ లో పడింది అనుకోండి, మీరు ఇంగ్లీష్ లో ఒక యంత్రం అయిపోతారు, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు బోర్ వచ్చినా సరే భరిస్తూ ఈ టేబుల్ మళ్ళీ 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 వినండి. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ 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 వినండి. ఎందుకంటే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే టోటల్ 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ 20లో మనం వాజ్ తీసుకున్నాం. ఈ వాజ్ పైన ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్సలెంట్ గా కనుక నేర్చుకుంటే మిగిలిన 19 వర్డ్స్ ఈజీ. అదే టెక్నిక్. వాజ్ ప్లేస్ లో అక్కడ ఏముందో తీసుకోండి, ఈజ్ రాసుకోండి, కెన్ను రాసుకోండి, కుడ్డు రాసుకోండి, షుడ్ రాసుకోండి, మే రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన హెల్పింగ్ వర్బ్ రాసుకోండి. అక్కడ 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా, అంటే హెల్పింగ్ వర్బ్సే, కాకపోతే మనం 20 గోల్డెన్ టాపిక్స్ అని పిలుస్తున్నాం. ఇందాక మీరు చూసిన బాక్స్ లో 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, కాకపోతే మనం ఇంపార్టెంట్ 20 తీసుకున్నాం అనమాట. ఆ 20కి ఇదే టెక్నిక్. మీరు ఏ గురువునైనా అడగండి, గురువుని అడిగినా పర్వాలేదు, గూగుల్ని అడిగినా పర్వాలేదు, ఈ మొదటి 4 సెంటెన్సెస్ కి ఇదే టెక్నిక్, రైట్. సో ఇప్పుడు మనం పార్ట్ ఏ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. టోటల్ గా 28 సెంటెన్సెస్ కదా, 28 లో 4 అయిపోయినాయి, మనకి ఇంకా 24 సెంటెన్సెస్ కావాలి. ఇప్పుడు మనం పార్ట్ బి లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ బి ప్లస్ పార్ట్ సి రెండు ఒకేసారి చూద్దాం, రైట్. స్టార్ట్ చేద్దాం. పార్ట్ బి అండ్ సి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ పార్ట్ బి కనిపిస్తుంది, రైట్ సైడ్ పార్ట్ సి కనిపిస్తుంది. 2 టేబుల్స్ ఒకేసారి చూడండి. మీరు తెలుగు మీనింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ వాక్యాలు చూడండి. చూడండి, లెఫ్ట్ కో టేబుల్ ఉంది, రైట్ కో టేబుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ బి కదా. ఈ పార్ట్ బి అండ్ సిలో ఏం నేర్చుకుంటాం ఫ్రెండ్స్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటాం. ఇంగ్లీష్ లో ప్రశ్నలు 2 రకాలు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏమో పార్ట్ బి అండ్ సిలో నేర్చుకుంటాము, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఏమో పార్ట్ డిలో నేర్చుకుంటాం. సో ఇప్పుడు పార్ట్ బి అండ్ సిలో ఏం నేర్చుకుంటాం, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు బాగా గమనించండి, పార్ట్ బి లెఫ్ట్ సైడ్ ఉంది, పార్ట్ బి రైట్ సైడ్ ఉంది. పార్ట్ బిలో ఒక వాక్యం చూడండి, వాజ్ షీ
రైటింగ్ స్టోరీస్ అంటే ఆమె స్టోరీస్ రాస్తుండేనా. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె స్టోరీస్ రాస్తలేదా. రెండు ఒకటేసారి చూడండి, రెండు వాక్యాలు గమనించండి మీరు. లెఫ్ట్ సైడ్ ఏముంది, వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, రైట్ సైడ్ ఏముంది, వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్. మనకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అసలు వేటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు అని మనకు డౌట్ రావచ్చు. ఆ బాక్స్ లో 20 వర్డ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒరిజినల్ గా హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఆ బాక్స్ లో ఏ ఒక్క పదం వాడి ప్రశ్న అడిగినా దాన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. అర్థమవుతుందండి. కాబట్టి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పార్ట్ బి అండ్ సిలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. అయితే మళ్ళీ ఇందులో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలోనేమో పాజిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ సిలోనేమో నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు గమనించండి, ఇప్పుడు టేబుల్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి, మొత్తం 6 వాక్యాలు ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి, ఈ టేబుల్లో మొత్తం 6 సెంటెన్సెస్ ఉన్నాయి. పార్ట్ బిలో 3 ఉన్నాయి, పార్ట్ సిలో 3 ఉన్నాయి. చూడండి నేను చదువుతాను. ఫస్ట్ పార్ట్ బి, వాజ్ షీ రైటింగ్ స్టోరీస్. తెలుగు మీనింగ్ ఊహించుకోండి, నేను చెప్తున్నాను మీరు గమనించండి. ఆమె స్టోరీస్ రాస్తూ ఉండేనా, ఇది పాజిటివ్ క్వశ్చన్ కదా, దీన్ని నెగిటివ్ లోకి మార్చడం ఈజీ. వాజ్ కు నాట్ యాడ్ చేయాలి. వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె స్టోరీస్ రాస్తూ లేకుండేనా. చూడండి లెఫ్ట్ పార్ట్ బిలోనేమో వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, పార్ట్ సిలోనేమో వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్. నాట్ అనే పదం మాత్రమే వచ్చింది. అంటే మనం రియల్ లైఫ్ లో ఈ విధంగా మాట్లాడుతుంటాం, ఆమె స్టోరీస్ రాస్తుండేనా అంటాం, ఒకసారి రాస్తూ లేదా అంటుంటాం. రాస్తుండేనా అంటే పాజిటివ్, రాస్తూ లేదా అంటే నెగిటివ్. అంటే ఒక పని జరుగుతుండేనా అంటే పాజిటివ్, జరుగుతూ లేకుండేనా అంటే నెగిటివ్. వీటికి ఆన్సర్స్ చూడండి కింద. ఫస్ట్ పార్ట్ బిలో వాజ్ షీ రైటింగ్ స్టోరీస్ అంటే ఆమె స్టోరీస్ రాస్తుండేనా. ఎస్ షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, అవును ఆమె స్టోరీస్ రాస్తుండే. నో షీ వాజ్ నాట్ రైటింగ్ స్టోరీస్, లేదు ఆమె స్టోరీస్ రాస్తూ లేకుండే. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, వాజంట్ షీ పార్ట్ సి చూడండి. వాజంట్ షీ రైటింగ్ స్టోరీస్ అంటే ఆమె స్టోరీస్ రాస్తూ లేదంటే ఎస్ షీ వాజ్ నాట్ రైటింగ్ స్టోరీస్, అవును ఆమె స్టోరీస్ రాస్తూ లేకుండే. నో షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, లేదు ఆమె స్టోరీస్ రాస్తుండే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పార్ట్ బి అండ్ సి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. పార్ట్ బి చాలా మంది వాడుతున్నారు, పార్ట్ సి వాడడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు వాడండి, ఈ రోజు నుంచి మీరు వాడండి. సో ఫ్రెండ్స్ బాగా గమనించండి, పార్ట్ బి అండ్ సి. పార్ట్ బి ఏమో పాజిటివ్ క్వశ్చన్స్, పార్ట్ సి ఏమో నెగిటివ్ క్వశ్చన్స్. ఈ రెండింటిని కలిపి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అర్థమైనాయి కదండి. ఇదే టెక్నిక్. ఆ టేబుల్లో 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ 20లో మీరు ఏ టాపిక్ తీసుకున్న ఇదే టెక్నిక్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ ఏలో 4 సెంటెన్సెస్ నేర్చుకున్నాం, పార్ట్ బిలో 3 నేర్చుకున్నాం, పార్ట్ సిలో 3 నేర్చుకున్నాం. 3 + 3 6, అవి 4 పార్ట్ ఏలో 10 సెంటెన్సెస్ అయిపోయినాయి. మనకి ఇంకా ఎన్ని కావాలి, 18 సెంటెన్సెస్ కావాలి, 28 సెంటెన్సెస్ కదా. మనం ఇప్పుడు పార్ట్ డిలోకి ఎంటర్ అయ్యాం. డి అంటేనే డైమండ్. మీరు ఈ పార్ట్ డిలో డైమండ్ కావాలి. చాలా ఛాలెంజింగ్ టాపిక్ అండి ఇది పార్ట్ డి. ఎందుకంటే 9 WH వర్డ్స్ ఉంటాయి. మీకు 9 WH వర్డ్స్ తెలుసు కదా, ఇంగ్లీష్ లో 9 WH వర్డ్స్ ఉంటాయి. 9 WH వర్డ్స్ లో ప్రతి WH వర్డ్ పైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి, జవాబులు చెప్పడం నేర్చుకోవాలి. మనం మహా అంటే ఒక్కొక్క టాపిక్ లో వాటిపైన, వేరుపైన, వైపైన మాత్రమే ప్రశ్నలు నేర్చుకుంటుంటాం. లేదు, ప్రతి WH వర్డ్ పైన మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి, జవాబు చెప్పడం కూడా నేర్చుకోవాలి. మరి 9 WH వర్డ్స్ ఉంటాయి కదా. ఈ పార్ట్ డిలో 9 WH వర్డ్స్ అంటే వాజ్ అనే టాపిక్ పైన 9 WH వర్డ్స్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. రైట్, స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 ఫస్ట్ వాట్ వాజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తూ ఉండే. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఈ టేబుల్లో, ఇప్పుడు నా పక్కలో మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లో టోటల్ గా 18 సెంటెన్సెస్ ఉన్నాయి. 18 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 9 ఆన్సర్స్ ఉన్నాయి. సో మీకు ఒక్కొక్కటి సపరేట్ గా కాకుండా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు ఒకే టేబుల్లో 18 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లాస్ 1, 2లోనేమో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. మీకు ఇప్పుడు సబ్జెక్ట్ పైన కాస్త అవగాహన వచ్చేసింది కాబట్టి అన్ని వాక్యాలు ఒకే టేబుల్లో ఇచ్చాము. కాస్త ఇబ్బందిగా ఫీల్ కాకుండా, అంటే మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి 9 క్వశ్చన్స్ ఒకే దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 9 ఆన్సర్స్ రైట్ సైడ్ ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్నగా కనిపిస్తుండొచ్చు మీకు స్క్రీన్ పైన. మీరు కొంచెం జూమ్ చేస్తూ వినండి, ఓకేనా? లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని కూడా తర్వాత మీరు చూసుకోవచ్చు. లేదా ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. మీరు ఈ 9 WH వర్డ్స్ ఒకే దగ్గర రాసుకోండి. రైట్, రాసుకొని కంపేర్ చేసుకోండి. ప్రతి WH వర్డ్ పైన ప్రశ్నలు ఎలా ఉన్నాయి, జవాబులు ఎలా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇప్పుడు నా పక్కన ఉన్న టేబుల్ పైన ఎన్ని వాక్యాలు కనిపిస్తున్నాయి, 18 సెంటెన్సెస్ ఉన్నాయి. నేను అక్కడ ఉండే వాక్యాలు చదువుతాను చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా. లెఫ్ట్ సైడ్ 9 క్వశ్చన్స్, రైట్ సైడ్ 9 ఆన్సర్స్. ఫస్ట్ వాట్ కదా,
వాట్ వాస్ షీ రైటింగ్. తెలుగు మీనింగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, నేను ఎలాగో చెప్తాను. ఎందుకంటే తెలుగు వాక్యాలు కూడా ఇక్కడే టేబుల్ పైన రాస్తే టేబుల్ ఇంకా చిన్నగా అవుతుంది. సో క్లాస్ 1 క్లాస్ 2లో ఎలాగ వివరంగా చెప్పాను కాబట్టి నేను ఎలాగో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి తెలుగు మీనింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే చూడండి. నేను ఎలాగో తెలుగులో చెప్తున్నాను కదా, చూడండి. వాట్ వాస్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు రాస్తుండే. ఒకటో క్వశ్చన్ కి ప్లస్ జవాబుకి అర్థం వచ్చేసింది కదా. నెక్స్ట్ వాట్ అయిపోయింది. ఇప్పుడు వేర్ వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె స్టోరీస్ ఎక్కడ రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ ఎట్ హోమ్, ఆమె కథలు ఇంట్లో రాస్తుండే. వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది. నెక్స్ట్ వెన్ వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు ఎప్పుడు రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ ఎస్టర్డే, ఆమె కథలు నిన్న రాస్తుండే. 3 అయిపోయినాయి. నెక్స్ట్ 4th వై వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు ఎందుకు రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ బికాస్ హర్ మాస్టర్ ఆస్క్డ్ హర్ టు రైట్, ఆమె మాస్టరు కథలు రాయమని చెప్పారు కాబట్టి ఆమె కథలు రాస్తూ ఉండే. నెక్స్ట్ 4 WH వర్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు హూ వాజ్ రైటింగ్ స్టోరీస్, స్టోరీస్ ఎవరు రాస్తుండ్రి. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు రాస్తూ ఉండే. నెక్స్ట్ ఇప్పుడు విత్ హూమ్ వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు ఎవరితో రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ విత్ హర్ మాస్టర్, ఆమె తన ఉపాధ్యాయుడితో కథలు రాస్తూ ఉండే. ఇంకో 3 ఉన్నాయి కదా చూడండి. ఇప్పుడు ఊజ్ స్టోరీస్ వాజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఎవరి కథలు రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ కింగ్స్ స్టోరీస్, ఆమె రాజుల కథలు రాస్తూ ఉండే. ఓకే. నెక్స్ట్ విచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ షీ వాజ్ రైటింగ్ అంటే ఆమె ఏ రకమైన కథలు రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ మారల్ స్టోరీస్ అంటే ఆమె మారల్ స్టోరీస్ రాస్తూ ఉండే. నెక్స్ట్ చివరి WH వర్డ్ హౌ వాజ్ షీ రైటింగ్ స్టోరీస్, ఆమె కథలు ఎలా రాస్తుండే. షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ క్రియేటివ్లీ అంటే సృజనాత్మకంగా ఆమె కథలు రాస్తూ ఉండే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్లో టోటల్ గా 18 సెంటెన్సెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 9 ఆన్సర్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ కరెక్ట్ మీకు 9 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ 9 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తం ఎన్ని సెంటెన్సెస్ అయిపోయినాయి, 18 సెంటెన్సెస్ అయిపోయినాయి. రైట్. ఇప్పుడు టోటల్ 28 సెంటెన్సెస్ కదా. మనం ఒకసారి టేబుల్ చూద్దామా. రైట్. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా. ఈ టేబుల్ ఎన్ని వాక్యాలు కనిపిస్తున్నాయి కౌంట్ చేసుకోండి. టోటల్ గా 28 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇదిగో నంబర్లు ఉన్నాయి చూడండి, నంబర్స్ ఉన్నాయి కదా. పార్ట్ ఏలో ఏమున్నాయి, పార్ట్ ఏలో 4 సెంటెన్సెస్, అవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు పార్ట్ బి చూడండి, పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. పార్ట్ సి చూడండి, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. పార్ట్ డి చూడండి ఇప్పుడు అంటే WH టైప్ క్వశ్చన్స్. టోటల్ గా ఓవరాల్ గా ఈ టేబుల్లో 28 వాక్యాలు గమనిస్తున్నాయి చూడండి. అంటే వాజ్ అనే పదం వాడి మనం 28 వాక్యాలు క్రియేట్ చేశాం. మీరు ప్రతి వాక్యంలో వాజ్ అబ్జర్వ్ చేయండి. ఇదిగో మేము వాజ్ను కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నాం చూడండి, డిఫరెంట్ కలర్ చేత. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగో టేబుల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. టోటల్ మీరు స్క్రీన్నే చూడండి. ఈ స్క్రీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే వాజ్ చేత 28 వాక్యాలు ఎలా తయారయ్యాయి అనేది. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు చక్కగా అర్థమైందా. సో మీరు ఇలాంటివి 20 వీడియోలు చూస్తారండి. 20 వీడియోలు, ఈ 20 టాపిక్స్ చాలా చాలా పవర్ఫుల్ టాపిక్స్. 20 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి సెలెక్ట్ చేసిన టాపిక్స్ ఇవి. ఈ 20 టాపిక్స్ తోటి మీరు ఇంగ్లీష్ జర్నీ స్టార్ట్ చేయొచ్చండి. ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. మీరు చాలా సీరియస్ గా తీసుకోండి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. నేను కూడా ఈ 20 టాపిక్స్ ఎంత సీరియస్ గా తీసుకుంటా అంటే, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒక 150 ఉన్నాయి. అందుట్లో చిరంజీవి నీ గనుక మనం అడిగితే, సార్ మీకు ఇంపార్టెంట్ మీకు నచ్చిన సినిమాలు ఒక 20 చెప్పండి అంటే, టక్కున గ్యాంగ్ లీడర్, టక్కున ఖైదీ, లేకపోతే ఠాగూర్ అని మూవీస్ ఎట్లా చెప్పేస్తారో అట్లాగే నేను 20 క్లాసులను కూడా నా టోటల్ కెరీర్ లో ఈ 20 క్లాసులు ఆనిముత్యాలుగా నిలిచిపోయే విధంగా నేను రిస్క్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. మీకు 20 టాపిక్స్ తోటి ఇంగ్లీష్ నేర్పిస్తానండి. మీరు 20 క్లాసులు వినండి, రోజు ఒక 10 నిమిషాలు కేటాయించండి. అయితే ఒక క్లాసు ఒకేసారి వింటే రాదు, పదే పదే అదే వినాలి. బాగా వినండి, పదే పదే అదే వినండి. ఒకేసారి వింటే రాదు. కాబట్టి ఎక్కువ సార్లు వింటేనే ఎక్కువ రోజులు గుర్తుకుంటుంది. కాబట్టి వీడియోకి మేము మినిమం ఉద్దేశపూర్వకంగానే 2 లేదా 3 డేస్ గ్యాప్ తీసుకుంటున్నాం. మీరు కొత్త వీడియో రిలీజ్ అయ్యే వరకు ఈ వీడియోని మళ్ళీ వినండి, ఎగ్జామ్ కూడా రాయండి. రైట్. సో ఈ టాపిక్ చక్కగా విన్నారు కదా.
ఈ టాపిక్ పైన ఒక పరీక్ష. ప్లస్ వీడియో నెంబర్ 2 లో కూడా మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాం కదా, దానికి సంబంధించిన కీ కూడా ఉంటుంది చివరిలో, కీ చూసుకోండి. తర్వాత ఈ క్లాస్ నెంబర్ 3కి సంబంధించిన ఒక 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు పార్ట్ ఈలోకి ఎంటర్ అవుతున్నాం. పార్ట్ ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది. ఇప్పుడు పార్ట్ ఈ. ఈ అంటే ఎంపరర్, ఈ అంటే ఎగ్జామ్ కూడా. పార్ట్ ఈ అంటేనే ఎగ్జామ్ ఉంటుంది ప్రతిరోజు, అంటే ప్రతి వీడియోలో పార్ట్ ఈ అంటేనే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసి ఇంకా 10/10 కనుక తెచ్చుకుంటే మీరు ఎంపరర్ అంటే ఈ టాపిక్ లో. సో రైట్, మరి 10 ప్రశ్నలు చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఆమె యాపిల్స్ తింటూ ఉండే. క్వశ్చన్ నెంబర్ 2, ఆమె యాపిల్స్ తింటూ లేదు. క్వశ్చన్ నెంబర్ 3, ఆమె యాపిల్స్ తింటూ ఉండేనా. క్వశ్చన్ నెంబర్ 4, ఆమె యాపిల్స్ తింటూ లేదా. 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఆమె ఏం తింటూ ఉండే. ఆమె యాపిల్స్ ఎక్కడ తింటూ ఉండే. ఆమె యాపిల్స్ ఎందుకు తింటూ ఉండే. ఆమె యాపిల్స్ ఎప్పుడు తింటూ ఉండే. 8 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఆమె యాపిల్స్ ఎవరితో తింటూ ఉండే. ఆమెతో యాపిల్స్ ఎవరు తింటూ ఉండ్రి. టోటల్గా 10 ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ 10 ప్రశ్నలకు అంటే ఇది వీడియో నెంబర్ 3, క్లాస్ నెంబర్ 3 కదా. 4th డేలో వచ్చే వీడియో అంటే 4th క్లాస్ కి సంబంధించిన వీడియోలో దీనికి సంబంధించిన కీ ఉంటుంది. చివరి అంటే క్లాస్ నెంబర్ 2ది కీ ఇక్కడ ఉంది, ఇది క్లాస్ నెంబర్ 3, దీనికి క్లాస్ నెంబర్ 4లో వస్తుంది. రైట్. సో నేను చేసే ఈ పవిత్రమైన ప్రయత్నం మీకు చక్కగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు కామెంట్ బాక్స్ లో. సో ఈ 10 వాక్యాలకు ఆన్సర్స్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పోస్ట్ చేయండి. మీకు ఇంకా టీచింగ్ స్పీడ్ గా ఉందా, స్లోగా ఉందా, కొందరు అంటే స్టూడెంట్స్ కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు టీచింగ్ బాగుంది కానీ స్పీడ్ ఉంది అని అంటున్నారు. అందుకోసం నేను వీడియో నెంబర్ 2లో కొంచెం స్లోగా టీచింగ్ చేయడం జరిగింది. కొందరేమో ఫస్ట్ వీడియోనే బాగుంది అని అంటున్నారు. అందుకోసం ఈ వీడియోలో మళ్ళీ కాస్త స్పీడ్ పెంచాను. పర్వాలేదు, నేను మెజారిటీ స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకొని మీకు నచ్చినట్లే టీచింగ్ చేస్తాను. మీ స్థాయికి దిగి టీచింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో 1,00,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడం. ప్రతి మనిషికి, ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. నా పేరు ఏఎస్ రెడ్డి. నా జీవిత లక్ష్యం ఏంటంటే పర్సనల్ గా ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ పబ్లిక్ గా ఒక టీచర్ గా, ఒక ఉపాధ్యాయుడిగా, సమాజంలో బాధ్యత గల ఒక ఉపాధ్యాయుడిగా నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను. 1,00,000 మంది విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పించడం నా జీవిత లక్ష్యం. ఇదే నా మెయిన్ లక్ష్యం. నా లక్ష్యం నెరవేరే విధంగా మీరందరూ దీవిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.